దేవుడు విశ్రాంతి దినం పాటించమన్నాడు. మతం ఎలా మారిపోదో చూడండి. దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు. విశ్రాంతి దినం పాటించినప్పుడు దేనికి పాటించాలి? ఇంకా ఆ రోజు మీరు ఏ పని చేయకండి. మీరు ఏదైతే మీరు ప్రాక్టీస్లో ఉపవాసం చేస్తున్నారో ఆ రోజు మీరు ఏం చేస్తారంటే, నాకు దగ్గరగుండి నాతో గడపండి. అదే కదండి విశ్రాంతి దినం మోటో. నాకు దగ్గరగుండి. ఉపవాసం మోటో ఏంటండి? అన్నీ మానుకుని, చివరికి భోజనం కూడా మానుకుని ఆయనకి దగ్గరగుండి ఆయనతో గడపమనేగా ఉపవాసం యొక్క మోటో. విశ్రాంతి దినం కూడా అంతేగా. 6 దినాలు మీరు కష్టపడ్డారు, 7వ దినాన్ని విశ్రమించండి. నేను ఎలాగైతే 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని నేను ఎలాగైతే విశ్రమించానో మీరు కూడా అది చేయడం. విశ్రాంతి దినాన్ని ఆయనకి దగ్గరగా ఉంటారని విశ్రాంతి దినాన్ని ఇస్తే, ఆ రోజుకి ఏ పని చేయొద్దు అన్నాడని దాన్ని మతంగా ఎలా మార్చేశారంటే, ఇక ఏ పని చేయొద్దు అన్నాడుగా అని ఆ రోజు అరికాలికి ముళ్ళు గుచ్చుకున్నా కానీ తీరంట. ఎందుకు మరి? అది కూడా పనిగా. ఒకప్పుడు పూర్వం ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలు ఇలా పైకెట్టుకోవడం, ఒక పిన్నిస్ తెచ్చుకోవడం, అదో పని ఉండేది, గుర్తుందా? దానికి 1 గంట అరగంట పట్టేది. అది కూడా పని. అంటే ఆ రోజు ముళ్ళు గుచ్చుకుంటే అలా మక్కుతూనే తిరిగేస్తారు తప్ప, చెప్పండి, ఆ పని కూడా చేరు. దాన్నే మతం అంటారు.